టాలీవుడ్లో 3 నెలల ముందు వరకు వచ్చే ఏడాది సంక్రాంతికి 4-5 సినిమాలు పోటీ పడతాయని అందరూ అనుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 4 సినిమాలు పోటీపడి 4 సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాదికి సైతం 4 సినిమాలు వస్తాయని అందరూ అనుకున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉండబోతుందని ఊహించారు ప్రేక్షకులు. సంక్రాంతి నెల దగ్గర పడుతున్న కొద్దీ సంక్రాంతికి వస్తాయనుకున్న సినిమాలు ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నాగార్జున ఓం నమో వెంకటేశయ్య, వెంకటేష్ గురు సినిమాలున్నాయి. ఓం నమో వెంకటేశయ్య ఫిబ్రవరికి కూడా కష్టమని నాగార్జున ప్రకటిస్తుండగా, మా గురు సినిమాని మాత్రం రిపబ్లిక్ డేకి విడుదల చేస్తామని వెంకీ చెబుతున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు తప్పుకోవడంతో ఇక 3 మిగిలాయి. వీటిలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో పాటు బాలయ్య, గౌతమిపుత్ర శాతకర్ణి, శర్వానంద్ శతమానం భవతి సినిమాలు మాత్రమే సంక్రాంతికి విడుదలవుతాయి. ఈ 3 సినిమాల్లో ఇప్పటికీ బాలయ్య, శాతకర్ణి, శర్వానంద్ శతమానం భవతి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. చిరు సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఖైదీ సినిమా టాకీ పాటతో పాటు కొన్ని పాటలు కూడా షూటింగ్ చేయాల్సి ఉందట. ఈ లెక్కన అందరికంటే వెనకబడింది చిరంజీవిని అన్నమాట. మరోవైపు చిరు 150కు పోటీగా రంగంలోకి దిగుతున్న బాలయ్య తన 100వ సినిమా శాతకర్ణి విషయంలో ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచుతుంటే, మరోవైపు ఈ సినిమాకు పోటీగా రావాల్సిన చిరు ప్రతిష్టాత్మక మూవీ విషయంలో బేజారుగా ఉన్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.